శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. అంటే ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. ధనుసు రాశి అండి. మనం ఈ ధనురాశి వాళ్ళకి ఈ వారంలో ఒక ప్రత్యేకత ఉంది, అద్భుతంగా ఉంది. ఈ వారంలోనే మీకు శనీశ్వరుడు మీ రాశిని చూడడం వల్ల కొద్దిగా చిన్నపాటి చికాకులు కోపాలు అవన్నీ మామూలే. కానీ ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కటి ధనం మీకు వస్తుంది. చక్కటి ధనం అంటే మీకు రావాల్సిన ధనము ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగు తీరుతుంది మీకు. అంతేకాకుండా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే యూట్యూబ్ ఛానల్స్లో ఉన్న వాళ్ళకి, యాంకర్స్ చేస్తుంటే వాళ్ళకి, అలాగే గాయకులకి చాలా అద్భుతమైన కాలము. ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడమే కాకుండా వాళ్ళ ఔన్నత్యం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అద్భుతం. అలా కాకుండా ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వలన సంగీతం చెప్పిన సంగీతం ఏదో అద్భుతం ఎంతగా ఉంటుందో చదువు కూడా అలా బాగా వస్తుందండి. అలాగే ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని పిలిచి ఆదరించి భోజన వసతులు కల్పిస్తారు. రవి బుధులు 4th భావంలో ఉన్నారండి. మీకు 4th భావంలో రవి బుధులు విద్యలో బాగా రాణిస్తారు. ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. వాహనాలు, గృహాలు వీళ్ళే ఇవ్వడానికి అవకాశం ఉంది. రైతులకు కూడా బాగా పంటలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్ర రాహుల వలన ఔన్నత్యం ఎక్కువ ఉంటుంది. శుక్ర రాహువులు 4th భావంలో శుక్ర రాహులు కాంబినేషన్ బాగుందండి. ఈ విద్యా సంస్థల్లోనూ వ్యాపార సంస్థల్లో కూడా మీకు ఈ న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో ఉండడము, మీ ప్రేమని బయటికి ఎక్స్పోజ్ చేయలేకపోవడం కొంతమందికి ఉంటుంది. 4th భావంలో రాహు ఉండడం వల్ల అలంకరణలు బాగా మంచి అలంకరించుకుంటారండి. మీరు బాగా గృహంలో అలంకరణలు బాగా ఉంటాయి. ధనప్రాప్తి ఉంటుంది. కానీ అదృష్టవంతులు కాలేకపోతూ ఉంటారు. విదేశాలు కూడా వెళ్ళడానికి అవకాశాలు మీకు ఉంటాయి. శని బుధుల వలన కొంతమందికి మీ దాంట్లో కూడా రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చు. రచయితలుగా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇంకా చెప్పాలంటే శని శుక్రుల కాంబినేషన్ వలన ఈ రచయితలుగా ఉండడము, బుధ శుక్రుల కాంబినేషన్ వలన సినిమా రంగంలోనూ కళారంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉండడము, అభిరుచి. అలాగే వాహనాలు, గృహ సౌఖ్యము, ఆభరణ సౌఖ్యము, వస్త్రాలు ఇవన్నీ మీరు కొనుక్కుంటారు. కానీ 4th భావ శని మాత్రము మీ తల్లిగారికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్యంగా చూసుకోవాలి. ఆవిడని మీరే చూసుకోవాల్సిందే. ఆవిడ యొక్క ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. చదువు విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఇందాక చెప్పినట్టుగానే రవి పంచమ స్థానంలో ఉన్నాడండి. పంచమ స్థానంలో రవి ఉంటే ఒక్క కొడుకు ఉంటాడు. అది కూడా సూర్య భగవాన్ ఆరాధన వలన, అంతేకాకుండా దేవతల యొక్క దేవుళ్ళ యొక్క ప్రభావం వలన కొడుకు ఒకడు ఉంటాడండి. అలాగే రవి ప్రభావం చాలా బాగుంది. కొంతమందికి అయితే అంటే రాజకీయ రంగంలో ఉంటే పదవులు వస్తాయి. రవి వలన పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. అలాగే స్పెక్యులేషన్లో కూడా మీరు బాగా రాణిస్తారు. సినిమా రంగంలో, కళారంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్యంతో పాటు సంగీత కళాకారులు కూడా చాలా బాగుంటుంది. నృత్య కళాకారులు కూడా అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంది. స్టాక్ మార్కెట్లో కూడా ఔన్నత్యం చాలా, మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. గురుడు ప్రభావం వల్ల 6వ భావంలో గురుడు ఉన్నాడు. ఈ గురుడు కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉందండి. శత్రు భయము, రోగ భయము, రుణ భయాలు కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. మీకు కొన్ని కేసుల్లో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. గురు ప్రభావం వలన
మీకు అంటే మీలో కొంతమందికి మేనమామలు ఉండడము వాళ్ళక్కడ బాగుండడం జరుగుతుంది. ఏదేమైనా అష్టమ స్థానంలో కుజుడు చాలా తప్పండి. అంటే మీకు ఆరోగ్య సమస్యలు అంటే వస్తాయి. అలాగే కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సార్, ఆ భూములు వాటిలో తగాదాలు రావడము, భూములు కోల్పోవడము, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వడము, అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ కాలేకపోవడము, చిన్న చిన్న ఇబ్బందులు మీకు ఉన్నాయి. అలాగే భాగ్యస్థానం చాలా బాగుందండి. విదేశాలు వెళ్ళడానికి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా విదేశాలు వెళ్తారు. స్టాంపింగ్ అవుతుంది. ఉన్నతమైన విద్య రీత్యా మీరు బాగా సక్సెస్ అవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది పుణ్యక్షేత్ర దర్శనాలు. ఏదేమైనా మీ ఉద్యోగ భద్రత చాలా బాగుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా పర్ఫెక్ట్గా బాగుందండి. ఎందుకంటే దశమస్థానంలో కేతు ఉన్నాడంటే చాలు. కేతువుకి చంద్రుడు ఉన్నాడు, చంద్రబలం ఉంది, గురుడు బలం ఉంది. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చిన్న చిన్న ఆలస్యాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రమోషన్స్ రావడంలో కానీ లేకపోతే ఉద్యోగం రావడం కానీ ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ అంతిమంగా సక్సెస్ అయి తీరుతారు. మీరు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. కర్మస్థానం కాబట్టి చాలా మంచి కార్యక్రమాలు మంచి పనులు చేస్తుంటారు. అదే దేవతానుగ్రహం చాలా ఉంటుంది. దేవతా భక్తి కలిగి ఉంటారు. మీరు అనురాగ ఆప్యాయతలు ఎక్కువ. అలాగే మీరు సంపాదించిన ధనం కూడా ఎదుటి వాళ్ళకి కొంత ధనం ఖర్చు చేస్తుంటారు. టెంపుల్స్కి కానీ అన్నదానానికి కానీ ఇట్లాగా ధనం కూడా ఖర్చు చేస్తారు. అందువలన మీరు లాభాలు కూడా బాగా సంపాదిస్తారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎక్కువగా ఉంటుంది. సన్మానాలు మీకు బాగా జరుగుతాయండి. విదేశాలు వెళ్తూ ఉంటారు, సన్మానాలు జరుగుతూ ఉంటాయి. అన్ని రంగాలను ముందంజలో మీరు ఉంటారు. గుడులకి గోపురాలకి ధనం విషయంలో మీరు బాగా ధనం ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన మీరు అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలంటే మేజర్ గ్రహాలంటే అనుకూలంగా లేకుండా అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడం, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాశులు అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా. అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి. మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రాన్ని జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారి చేయించుకోవడం వలన మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుందాం.
అన్నిటికన్నా ముఖ్యమైనది ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.